నెల్లూరు జిల్లా పాలిటిక్స్ లో కీలక నేత బేద మస్తాన్ రావు వైసీపీని వేరడానికి కారణాలేమిటి? తన స్నేహితుడు విజయసాయిరెడ్డి చెప్పడంతో అప్పట్లో ఫ్యాన్ పార్టీలో చేరారా? వైసీపీలో చేరిన తర్వాత వరుస అవమానాలు జరిగాయా? ఎంపీ పదవితో పాటు వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేసిన బేద మస్తాన్ రావు అడుగులు టీడీపీ వైపు పడుతున్నాయా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. బేద మస్తాన్ రావు నెల్లూరు జిల్లా పాలిటిక్స్ లో అందరికీ తెలిసిన నేత. సామాన్య రైతు కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకుని వ్యాపారాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. 5 ఏళ్ల కిందట టీడీపీ సిద్ధాంతాలకు ఆకర్షితుడై పార్టీలో చేరారు. BMR ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన అనతి కాలంలోనే టీడీపీలో క్రియాశీలకంగా మారి గుర్తింపు తెచ్చుకున్నారు. 2009లో కావలి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019లో నెల్లూరు పార్లమెంటు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. బేద మస్తాన్ రావుకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మంచి స్నేహితుడు. చెన్నైలోని ప్రముఖ కంపెనీలో ఇద్దరూ కలిసి చార్టెడ్ అకౌంటెంట్స్ గా పనిచేశారు. 2019లో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బేద మస్తాన్ రావు వైసీపీలో చేరటంతో విజయసాయి కీలకంగా వ్యవహరించారు. అప్పట్లో జగన్ 30 ఏళ్లు సీఎం అని, ఇక టీడీపీ పనైపోయిందని విజయసాయి కుటిల రాజకీయాలు చేశారనే విమర్శలు ఉన్నాయి. బేద మస్తాన్ రావు ఈ ఉచ్చులో పడ్డారు. బేద మస్తాన్ రావు టీడీపీలో ఉన్నప్పుడు సముచిత స్థానం, గౌరవ మర్యాదలు ఉండేవి. వైసీపీలోకి వెళ్లాక వరుస అవమానాలే ఎదురయ్యాయని చెబుతున్నారు. ఈ నేతలకు కావలిలో బంధు బలగంతో పాటు అనుచర వర్గం ఉంది. అయితే వైసీపీలోకి వచ్చిన కొత్తలోనే అప్పటి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి ఒక పట్టాన పడేది కాదు. మస్తాన్ రావు కావలికి వస్తే సహించలేకపోయేవారు. ఈయనది ఒక్క ఫ్లెక్సీ కూడా ఉండకూడదని హుకుం జారీ చేశారు. ఈ విషయంలో ఇరు వర్గాల మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. స్వయాన సీఎంగా జగన్ కావలికి వచ్చినప్పుడు వేదికపైకి కూడా మస్తాన్ రావుని రానివ్వలేదు. అయినా జగన్ కిమ్మనకపోవటం అప్పట్లో పెద్ద చర్చకే తావిచ్చింది. 2024 ఎన్నికల్లో మాత్రం నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయి, కావలి ఎమ్మెల్యే క్యాండిడేట్ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అప్పటి ఎంపీ మస్తాన్ రావుపై వల్లమాలిన ప్రేమ వలకపోసి అభిమానం చూపారు. ఎమ్మెల్యే రామిరెడ్డిని పలు గ్రామాల్లోకి అడుగు కూడా పెట్టనివ్వకపోవడంతో మస్తాన్ రావు సర్ది చెప్పుకుంటూ తన వెంట పెట్టుకుని తీసుకువెళ్లారు. వైసీపీ గెలుపు కోసం అహర్నిశలు పనిచేశారు. కానీ భారీ ఓట్ల తేడాతో ఓటమి పాలైన రామిరెడ్డి మాత్రం బీద తమకి వెన్నుపోటు పొడిచారంటూ విష ప్రచారం చేశారు. అదే విషయాన్ని జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో మస్తాన్ రావు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. 2-3 నెలలుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. జగన్ అపాయింట్మెంట్ అడిగినా ఇవ్వలేదని టాక్. దీనిని అవమానంగా భావించి రాజ్యసభ ఎంపీ పదవితో పాటు వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. బేద మస్తాన్ రావు ఫ్యాన్ పార్టీ పెద్దల పట్ల అసహనంగా ఉన్న విషయాన్ని నెల్లూరు టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారట. టీడీపీలో చేరాలంటే కండిషన్స్ అప్లై అవుతాయని చెప్పారని సమాచారం. రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేయాలని షరతు పెట్టిందట. మస్తాన్ రావు సోదరుడు టీడీపీ ప్రధాన కార్యదర్శి బేద రవిచంద్రను ఆగమేఘాలపై అమరావతికి పిలిపించి అగ్రనేతలు చర్చించారు. ఈ క్రమంలో బేద రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్. దీంతో తెలుగుదేశంలో చేరేందుకు మార్గం సుగమం అయిందని భావిస్తున్నారు. మరోవైపు ఢిల్లీలో బీజేపీ నేతలు, కమలదళంలోని కొందరు ఎంపీలు తమ పార్టీలో చేరాలని మస్తాన్ రావును ఆహ్వానిస్తున్నారు. మొత్తానికి ఇన్నాళ్లకు మస్తాన్ రావుకు తత్వం బోధపడింది. టీడీపీని వీడి వైసీపీలో చేరి తప్పు చేశాననే పశ్చాత్తాప భావంతో ఉన్నారు. ఇప్పుడు ఇంకో పార్టీలోకి వెళ్లి మరో తప్పు చేయరనే చర్చ సాగుతోంది. ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే బీద టీడీపీ సొంత కూటికే చేరతారని పొలిటికల్ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ నేత ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి.